బర్నబా విశ్వాస వీరులైన ఎంతోమంది స్త్రీ పురుషుల గురించి లేఖనములో చెప్పబడింది. అటువంటి వారిలో బర్నబా కూడా ఒకరు. కుప్రాలో జన్మించిన లేవీయుడైన అతను మొదట యోసేపు అను పేరు కలిగి ఉండగా అపోస్తలులు అతనికి బర్నబా అను పేరు పెట్టారు. అతను ధనవంతుడైయుండి తనకున్న భూమిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పరిచర్య కొరకు వారి పాదముల యొద్ద పెట్టారు. అతను పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడనియు ఎంతోమంది ప్రజలు అతని ద్వారా ప్రభువు యొద్దకు నడిపింపబడితరనియు పరిశుద్ధ బైబిల్ గ్రంథం అతని గురించి సాక్ష్యమిచ్చుచున్నది. అపోస్తులు 11:24. బర్నబా అనే అతని పేరుకు హెచ్చరిక పుత్రుడు లేదా ఆదరణ పుత్రుడు అని అర్థం. అతను కూడా నిజముగా ఆ పేరుకు తగినట్టుగానే జీవించారు. ఇతర విశ్వాసులను ప్రోత్సహించి ముందుకు నడిపించుటలో అతను ఎంతో ఆసక్తిని కలిగి ఉండేవారు. పౌలు మారు మనసు పొందినప్పుడు అతను యెరూషలేమునకు వచ్చి అక్కడ శిష్యులతో కలుసుకొనుటకు యత్నం చేసెను గాని మునుపు క్రైస్తవులను హింసించువాడైన అతనిని శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే పౌలు క్రీస్తు యొక్క నమ్మకమైన శిష్యునిగా మారుట చూచిన బర్నబా అతనిని చేరదీసి అపోస్తలుల యొద్దకు తోడుకొని వెళ్ళారు. బర్నబా అతనికి అందించిన ప్రోత్సాహం పౌలు యెరూషలేములో ఉండుటకు మరియు ప్రభువు నామము బట్టి ధైర్యముగా మాట్లాడుటకు అతనికి సహాయపడింది. బర్నబా కుప్ర, పెర్గే, అంతియొక్కయు, పిసిదియు, ఇకోనియ మరియు లుస్త్ర మొదలగు అనేక ప్రాంతములో అపోస్తలుడైన పౌలుతో కూడా కలిసి సువార్త పరిచర్య జరిగించారు. ఎంతో వ్యతిరేకతను ఎన్నో శ్రమలను ఎదుర్కొన్నప్పటికీ సత్యమును ప్రకటించుటలో వారు వెనకంజు వేయలేదు. వారిచే స్థాపించబడిన సంఘములు సంఖ్యలోను మరియు ఆత్మీయముగాను క్రమంగా అభివృద్ధి చెందాయి. వారి యొక్క లోపములను బట్టి బర్నబా ఎవరిని కూడా అంత తేలికగా విడిచిపెట్టలేదు. అందుకు మార్కు అను మారు పేరు గల యోహానుతో అతని అనుభవం మంచి ఉదాహరణ. మార్కు పౌలు బర్నబాలను విడిచిపెట్టి ఒకసారి వెనుదిరిగి వెళ్ళిపోయినప్పటికీ బర్నబా అతనిని విడిచిపెట్టలేదు. పౌలు నుండి తాను వేరుపడిన పిమ్మట బర్నబా తన మిషనరీ ప్రయాణంలో మార్కును వెంటబెట్టుకుని కుప్రాకు వెళ్ళారు. సువార్త సేవకు ఎటువంటి ఆటంకం ఉండకూడదని అతను ఇహలోక సుఖభోగాలన్నిటినీ విడిచిపెట్టి వివాహము కూడా చేసుకొనలేదు. అతను కలిగియున్న స్థిరమైన విశ్వాసం మరియు నిరంతర పరిచర్య ద్వారా యూదులలోను అన్యజనులలోను కూడా ఎంతోమంది క్రీస్తునొద్దకు నడిపించబడ్డారు. ఒకసారి అతను సమాజ మందిరంలో ప్రసంగిస్తున్నప్పుడు అతని మెడ చుట్టూ త్రాడుతో కట్టబడి వెలుపలకి ఈడ్చబడి బహిరంగముగా చంపబడినట్టు చెప్పబడుతుంది. ప్రియమైన
విశ్వాసులకు ప్రోత్సాహమును కలిగించే ఒక హెచ్చరిక పుత్రునిగా మీరు ఉన్నారా? క్రీస్తు కొరకు హతసాక్షులైన మరిన్ని విషయ